వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. సో ఈరోజు మన దగ్గర ఒక మంచి టాపిక్ ఉంది. దాని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఫౌండర్ అండ్ CEO ఆఫ్ భరోసా న్యూరో సైకియాట్రీ హాస్పిటల్ డాక్టర్ ఉదయ్ కిరణ్ గారు ఉన్నారు. ఈ రోజుల్లో చాలామంది మొబైల్ ఫోన్స్ అలాగే డ్రగ్స్, మనం చూసుకుంటే డ్రింకింగ్కి కానీ సిగరెట్స్ కానీ ఇలా చాలామంది బానిసలు అయిపోతూ ఉంటారు. వాటి అన్నిటి నుంచి ఎలా బయటికి రావాలి, ఇలాంటి అంశాలపై కూడా మనతో మాట్లాడటానికి ఉదయ్ కిరణ్ గారు సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే ఉదయ్ గారు, ఎలా ఉన్నారు? నమస్తే, బాగుంది. సో మొత్తానికి మనం చూసుకుంటే చాలామంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు అందరూ మొబైల్కి అడిక్ట్ అయిపోతూ ఉంటారు. ఇది ఒక ఎడిక్ట్ లాగా అయిపోతూ ఉంటుంది. సో దీని నుంచి మనము ఎలా బయటికి రావాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం సేఫ్గా ఉంటామంటారు? సో చాలామంది ఈ రోజుల్లో ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి తీసుకుంటే లైక్ 14 సంవత్సరాల నుంచి 40-50 సంవత్సరాల వరకు 60 సంవత్సరాల వరకు తీసుకుంటే మొబైల్ ఫోన్కి అడిక్ట్ అవ్వడం అనేది చాలా మేజర్గా కన్సర్న్ అవుతున్న ఇష్యూ. ఈ భాగంలో ముఖ్యంగా 14 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఇంకా ఎక్కువగా వస్తుంది. సో ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం కానీ, సోషల్ మీడియా అడ్వాన్స్మెంట్స్ కానీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ వాట్సాప్ అని ఇందులో కంప్లీట్ ఒక నకిలీ ప్రపంచాన్ని చూడడము, దాన్నే నిజం అనుకొని అపోహ అనుకొని ఎంతోమంది మరి దారిలో వెళ్ళడం, నిజాన్ని మర్చిపోయి ఆ వేలో వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ మొబైల్ అడిక్షన్కి ఒక సైన్స్ అనేది ఉంది. ఎప్పుడైతే మనం ఈ మొబైల్ అనేది యూజ్ చేస్తూ ఉంటామో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. డోపమీన్ అనే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ మన బాడీలో రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఇది రివార్డ్ హార్మోన్ అనమాట. మనం స్క్రోలింగ్ చేస్తూ ఉంటే ఈ హార్మోన్ అనేది రిలీజ్ అవుతూనే ఉంటుంది. సో ఎప్పుడైతే సడన్గా మొబైల్ సైడ్కి పెడతామో ఆ హార్మోన్ రిలీజ్ తగ్గుతుంది. సో అప్పుడు మనం బాధగా ఏం చేయాలో అర్థం కాకుండా ఈ విధంగా అనేది అడిక్షన్లోకి వెళ్తారు. ఇప్పుడు ఎలాంటి కైండ్ ఆఫ్ అడిక్షన్ అన్నా ఈ విధంగానే ఈ సైన్స్ అనేది ఉంటుంది. చాలామంది తెలుసుకోవాలి. ఓకే, ఉదయ్ గారు కాలర్ రెడీగా ఉన్నారు. రఘునాథ్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే, చెప్పండి. సార్ మా అబ్బాయి 35 ఏళ్ళ వయసు. ఒక 10 years నుంచి మద్యం అలవాటు ఎక్కువైపోయింది. దాని నుంచి ఎట్లా ఇది పక్కకు ఇది చేయాలన్నా వీలు కాలా. ఎస్, సో నాకు అర్థమైందండి. చాలామంది ఇన్ టుడేస్ జనరేషన్ ఆల్కహాల్ అనే అడిక్షన్ అనేది చాలా విపరీతంగా పెరుగుతూ ఉంది. ఈ రోజులో ఉన్న స్టాటిక్స్ తీసుకుంటే ప్రతి 100 మందిలో 80 మంది ఆల్కహాల్ అడిక్షన్కి గురవుతూ ఉన్నారు. సో చాలామంది ఏమంటారంటే ఒకేషనల్గా తీసుకుంటారు, అప్పుడప్పుడు తీసుకుంటారు, ఫ్రెండ్లీగా స్టార్ట్ చేస్తారు వాళ్ళ యొక్క యుక్త వయసులో. కానీ అది రాను అది ఇంట్లో వస్తువులు అమ్ముకొని తాగడము, దాని తర్వాత తాగడం వల్ల ఈ కంప్లీట్ ఫ్రంటల్ కార్టెక్స్లో డ్యామేజ్ అవ్వడము, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఫ్యూచర్ అనేది తెలియకుండా వాళ్ళ ఫ్యామిలీ, కెరియర్, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఈ కంప్లీట్ ఊబిలో పడిపోయి కేవలం ఈ మత్తులో మునుగుతూ ఈ యువత మరి అదేవిధంగా ఎంతోమంది టాలెంటెడ్ కిడ్స్, టాలెంటెడ్ జెంటిల్మెన్స్ ఈ యొక్క అడిక్షన్లో బయటపడడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆల్కహాల్ డీ అడిక్షన్ అనే ట్రీట్మెంట్ చాలా అడ్వాన్స్డ్గా ఉంది ఈ రోజుల్లో. సో దానికి వండర్ఫుల్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా మీరు డీ అడిక్షన్కి వెళ్ళండి, 100% రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో ఉదయ్ గారు, ఇప్పుడు కాలర్ అడిగినట్లుగానే మందు దీనికి అంటే టీనేజ్ ఎక్కువ వాళ్ళు, మనం ఇంటర్కి వచ్చేసాం, మనకి ఒక ఫ్రీడమ్ వచ్చేసింది అనుకొని మందుకి అలవాటు అయిపోతూ ఉంటారు. ఓకే, నువ్వు తాకపోతే మంచోడు కాదు పిల్లడు అన్న విధంగా కూడా పిల్లలు అయిపోతున్నారు. సో ఇది ఆ ఒక్క నిమిషం కోసము, ఆనందం కోసము మనము మందుకి బానిస అయిపోతే జీవితాంతం మనము శిక్ష అనుభవించాల్సిందే అంటారా? మన బ్రెయిన్ అనేది టెంపరరీ సాటిస్ఫాక్షన్ ఎక్కువ చూస్తుంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనకి ఏది ఆనందాన్ని ఇస్తుంది అనేది ఎక్కువగా 80% ఆఫ్ ది బ్రెయిన్స్ అనేవి ఆలోచిస్తాయి. ఫ్యూచర్ 20 సంవత్సరాలు ఎట్లా ప్లాన్ చేయాలి, ఫ్యూచర్ 20 సంవత్సరాలు ఏ విధంగా బ్రతకాలని చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. అదేంటంటే చిన్నప్పటి నుంచి పెరిగే విధానాన్ని బట్టి అండ్ అదేవిధంగా వాళ్ళ ఉన్న సర్కిల్ని బట్టి. సో ఈ తాత్కాలిక ఆనందం అనేది చెప్పాను కదా ఇందాక, డోపమీన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందని. సో దీనికి అంటే అండ్ ఫ్రెండ్ సర్కిల్లో పీర్ ప్రెషర్ అంటారు. అరే నువ్వు తాగుకుంటే గ్యాంగ్లోకి రానివ్వకపోవడం, అవహేళన చేయడం, ఈ విధంగా స్టార్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఏమవుతుందంటే కొంతమంది ప్రీ డిస్పోజ్డ్ ఉంటారు. వాళ్ళ యొక్క జీన్స్లో కానీ వాళ్ళ యొక్క హ్యాబిట్లో కానీ ప్రీ డిస్పోజ్డ్ ఉంటారు. కొంతమంది ఈజీగా అడిక్ట్ అవుతారు, కొంతమంది ఇంకా లేట్గా అవుతారు. సో ఈ ఆల్కహాల్ వల్ల కేవలం అడిక్షన్ కాదండి, చాలా మానసిక జబ్బులు
సైకోసిస్ కావచ్చు, బైపోలార్ డిజార్డర్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, స్కిజోఫ్రెనియా కావచ్చు, ఇట్లా అనేక మానసిక జబ్బులు అనేవి వస్తూ ఉంటాయి. వీటికన్నిటికీ మూల కారణం ఆల్కహాల్. ఈరోజు మీరు తీసుకోండి, రోడ్ యాక్సిడెంట్స్ తీసుకోండి ఆల్కహాల్, లివర్ డిజార్డర్ తీసుకోండి ఆల్కహాల్, కొలెస్ట్రాల్ తీసుకోండి ఆల్కహాల్, హార్ట్ అటాక్ తీసుకోండి ఆల్కహాల్, నరాల బలహీనత తీసుకోండి ఆల్కహాల్, షుగర్ తీసుకోండి ఆల్కహాల్, ప్యాంక్రెటైటిస్ తీసుకోండి ఆల్కహాల్. ఆల్కహాల్ అనేది ప్రతి దానికి ఒక విత్తనంగా ఉండి ఆ విత్తనం పెరిగి చెట్టు అయ్యి ఈరోజు మరి ఆ చెట్టు కింద అనేక జబ్బులు ఈ ఆల్కహాల్ వల్ల వస్తుంది. చాలామంది గుర్తించాలి. ఒబిసిటీ కానీ ఏది అయినా కానీ ఆల్కహాల్ వల్లనే, కొలెస్ట్రాల్ ఆల్కహాల్ వల్లనే, దానివల్లనే సెకండరీ కాంప్లికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో దీన్ని చాలా ముఖ్యంగా గమనించాల్సిన విషయం. దీన్ని 100% దీని ఊబిలో పడొద్దు. ఇన్ కేస్ పడితే మాత్రం బయటికి రావడం కష్టం. ఆ బయటికి రావడం కష్టం ఉన్న సమయంలో ఎర్లీగా బయటికి రావడం కొంచెం ఈజీ. డీ అడిక్షన్ ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి. వాటిని సరైన హాస్పిటల్స్కి వెళ్ళేసి డీ అడిక్షన్ పొందొచ్చు. రైట్. మనం మీరు చెప్పినట్లుగానే ఇప్పుడు మందుకి ఒక్కదానికి యూత్ అనేది అడిక్ట్ అవ్వకుండా డ్రగ్స్ అలాగే సిగరెట్స్ వీటన్నిటికీ కూడా, అలాగే ఈ మూడింటిని పక్కన పెడితే ఇప్పుడు చాలామంది యూత్ ఏంటంటే అడ్డదారిలో సంపాదించాలి, తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి అంటూ కూడా బెట్టింగ్ యాప్స్కి కూడా అలవాటు. ఇది కూడా ఈ మద్యము డ్రగ్స్ దానికన్నా డేంజర్గా తయారవుతుంది. 100%. మా హాస్పిటల్లో, భరోసా హాస్పిటల్లో ముఖ్యంగా మేము చూసే బెట్టింగ్ యాప్ అడిక్షన్స్ చాలా ఉన్నాయి. 20 కోట్లు, 30 కోట్లు, 5 కోట్లు, 50 లక్షలు, 14 సంవత్సరాల పిల్లలు, 30 సంవత్సరాలు బిజినెస్ మ్యాన్స్ కూడా ఈ బెట్టింగ్ యాప్లో పడి ఎంతమంది కోల్పోయినారని మేము చాలా ఇంటర్వ్యూస్ కూడా చేశాను దీని మీద. సో ఈ బెట్టింగ్ యాప్ కూడా ఎట్లా ఉంటుందంటే, మనీ అనేది మనకు ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఒక 100 రూపాయలు పెట్టినప్పుడు ఒక 500 రూపాయలు వచ్చిందంటే 100% మనం ఎట్లా ఉంటుందంటే ఒక పాజిటివిటీ, ఈ కంప్లీట్ మన సెరోటోనిన్ కానీ, డోపమిన్ కానీ, న్యూరో ట్రాన్స్మిటర్స్ యొక్క ప్రభావం వల్ల మనకు ఆ యొక్క ఆనందం అనేది వస్తుంది. సో తర్వాత మంచి ఆశాజీవి ఆ 500ని మళ్ళీ 1000 రూపాయలు చేయాలనుకుంటారు, 1000ని మళ్ళీ 2000 చేయాలనుకుంటారు. కానీ బెట్టింగ్ యాప్ ఎట్లా ట్రిక్ యూజ్ చేస్తాయంటే, ఫస్ట్ కొంత సమయం వరకు పాజిటివ్గా మిమ్మల్ని మనీ చూపిస్తూ ఉంటుంది. ఒక లెవెల్కి వచ్చిన తర్వాత కంప్లీట్ ఆ మనీ డంప్ అయ్యే విధంగా వాళ్ళు ఒక స్ట్రాటజీ అనేది ఉంటుంది. సో ఈ బెట్టింగ్ యాప్స్ ఊబిలో ఎంతోమంది నాట్ ఓన్లీ చిన్నపిల్లలే కాదు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, దాని తర్వాత అదేవిధంగా ఎంతోమంది చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, ప్రతి ఒక్కరు ఇందులో పడుతూ ఉన్నారు. గవర్నమెంట్ కూడా దీనికి అగేన్స్ట్గా చాలా ఫైట్ చేస్తూ ఉంది. ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఇట్స్ ఏ సైకాట్రీ డిజార్డర్. సో దీన్ని ఏమంటారంటే గ్యాంబ్లింగ్ డిజార్డర్ అంటారు. ఈ గ్యాంబ్లింగ్ డిజార్డర్లో ఇరుక్కోపోకండి. చాలామంది ఇరుక్కుపోయిన తర్వాత ఇంట్లో చెప్పలేక, ఫ్రెండ్స్కి చెప్పలేక, ఇంట్లో చెప్తే ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి మళ్ళీ ఇంకో దగ్గర సెకండరీ అప్పు తీసుకొచ్చి ఆ అప్పు కట్టి మళ్ళీ బెట్టింగ్లో పెట్టి ఇదంతా ఒక సైకిల్లో ఇరుక్కుపోతారు. సో చాలామంది అల్టిమేట్గా ఇంట్లో చెప్పలేక, ఫ్రెండ్స్ చెప్పలేక సూసైడ్స్ చేసుకోవడం, ఇంట్లో నుంచి పారిపోవడం, ఆ టెన్షన్స్ తట్టుకోలేక ఆల్కహాల్ తీసుకోవడం, గంజాయి తీసుకోవడం, డ్రగ్స్ తీసుకోవడం, మళ్ళీ సెకండరీగా ఒక బెట్టింగ్ దగ్గర మొదలైన ఈ యొక్క జర్నీ వాళ్ళ జీవితాన్ని చిన్న భిన్నం చేసేస్తుంది. సో మీరు ఒకసారి పేరెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా దాని మూల కారణం ఆలోచించండి. ఈజీగా మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. దాని తర్వాత దాని నుంచి బయటపడడానికి 100% ట్రీట్మెంట్స్ ఉన్నాయి. డోంట్ వరీ. ఈరోజు ఎందుకంటే మొబైల్ యాప్స్ కానీ, ఈరోజు బ్యాంక్ లోన్స్ కానీ ప్రతిదీ 1 క్లిక్లో రావడం జరుగుతూ ఉంది డ్యూ టు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. ఒక సైడ్ ఇది పాజిటివ్, ఇంకో సైడ్ ఇది నెగిటివ్. పాజిటివిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాంక్కి వెళ్ళకపోవడం, టైం సేవింగ్ విషయంలో. కానీ నెగిటివిటీ లోన్ యాప్స్ కానీ, స్కామర్స్కి కానీ ఇది ఒక పాజిటివ్నెస్. వాళ్ళు ఒక పాన్ కార్డ్ తీసుకొని దాన్ని ఇంటర్లింక్ చేసేసుకొని ఈ విధంగా లోన్స్ ఇవ్వడం, వాళ్ళని ఊబిలో ఇరకడం చాలా ఏమంటాం టాక్సిక్ ఇష్యూ ఇది. సో బెట్టింగ్ యాప్ ఎలాంటి అడిక్షన్ అన్నా దాని వెనకాల సైన్స్ ఒకటే. సో ఆల్కహాల్ అనేది మీ లివర్ని, బాడీని డ్యామేజ్ చేస్తుంది. బెట్టింగ్ యాప్ అనేది మీ లైఫ్ని, ఫ్యామిలీని డ్యామేజ్ చేస్తుంది. సో అల్టిమేట్గా ఒక కంప్లీట్ మీ కుటుంబం కానీ, మీ యొక్క ఫ్యూచర్ కానీ ఎంతోమంది హోప్స్ పెట్టుకుంటారు. పెళ్ళైన వాళ్ళైతే వాళ్ళ వైఫ్, తల్లిదండ్రులు అయితే వాళ్ళ పిల్లలు, భార్యాభర్తలు అయితే వాళ్ళ కంప్లీట్ ఫ్యామిలీ ఈ కంప్లీట్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఈ రోజుల్లో మీరు ఉద్యోగం చేసినా, బిజినెస్ చేసినా, ఏ వ్యాపారం చేసినా ఫ్యామిలీకి సస్టైనబిలిటీ తీసుకురావాలనే ఉద్దేశంతోనే చేస్తారు. కానీ ఇట్లాంటి అడిక్షన్స్ వల్ల కంప్లీట్ ఫ్యామిలీ లాస్ అయ్యే స్టేజ్లో ఉంటుంది. సో చాలా ముఖ్యంగా గమనించాల్సిన విషయం. ఓకే రైట్. కాలర్ రెడీగా ఉన్నారండి. రామాంజనేయులు గారు నమస్తే అండి. నమస్కారం మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో నమస్కారం, చెప్పండి.
సార్ మాది వచ్చేసి అద్దంకి మండలం, ఓకే బాపట్ల జిల్లా, ఓకే ఆంధ్రప్రదేశ్. ఓకే సార్ వచ్చేసి మాకు షేకింగ్ వస్తుంది. ఏంటి? కొంచెం పెద్దగా మాట్లాడండి. చేతులు హ్యాండ్స్ వచ్చేసి అర్థం అవ్వట్లేదు. అంటే షేకింగ్ వస్తుంది సార్ హ్యాండ్స్. నాకు మందు అలవాటు ఉంది సార్. మందు అలవాటు ఉందా? ఓకే ఓకే. ఇంతసేపు నేను ఇందాక చెప్పాను కదా, ఈ మందు అలవాటు అనేది ప్రతి 10 మందిలో 8 మందికి ఉంది. ఆ 8 మందిలో కంప్లీట్ అడిక్షన్ అయ్యి దానివల్ల మానసిక జబ్బులతో బాధపడే వాళ్ళ సంఖ్య 10 మందిలో 5 మందికి ఉంది. సో దీనికి విరుగుడు అనేది ఉంటుంది. మీరు ఏదో విత్డ్రాల్ సిమ్టమ్స్ అంటాం. ఎప్పుడైతే మందు రెగ్యులర్గా తాగి సడన్గా ఆపేసినప్పుడు ఈ విత్డ్రాల్ సిమ్టమ్స్ అనేవి వస్తాయి, ప్రాణాలకు ప్రమాదం ఉండొచ్చు. సో మీ అంతకు మీరు ఆపకండి. దీన్ని ఒక మెడికల్ డీటాక్సిఫికేషన్ అంటారు. ఈ మెడికల్ డీటాక్సిఫికేషన్ డాక్టర్ యొక్క గైడెన్స్లోనే చేయాలి. ఇంట్లో చేసుకుంటే మాత్రం అది ప్రాణాలకు హానిగా మారుతుంది. 100% డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, డీటాక్సిఫై చేసుకోండి. దాని తర్వాత రీహాబిలిటేషన్ పొందండి. 100% బయట పడతారు. ఎంతోమందిని మేము ఈరోజు మా హాస్పిటల్లో వందలాది మందిని దీని నుంచి ట్రీట్మెంట్ చేసి అద్భుతంగా వాళ్ళ జీవితంలో రాణిస్తూ ఉన్నారు. ఫ్యామిలీస్ హ్యాపీ ఉన్నాయి. అందరూ చాలా అద్భుతంగా ముందరికి జీవితంలో వెళ్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు గారు. డాక్టర్ గారు, మనం చూసుకుంటే ఎడిక్షన్ అనేది ఒక గేమ్ లాగా అయిపోతుంది. అంటే ఆడే కుందికి అవుతూనే ఉంటుంది. సో దీనికి అనేది ఒక ఎండ్ కార్డ్ అనేది ఏదో ఒక రోజు రావాల్సింది. అంటే ఇది చాలా సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటారా? సీరియస్ అయ్యే ఛాయిస్ ఎక్కువ ఉన్నాయి కాదు, సీరియస్ అయింది ఆల్రెడీ ఈరోజు. ఎందుకంటే మీరు యాజ్ ఏ మీడియా ఛానల్ మీరు దీని మీద ముఖ్యంగా దృష్టి పెట్టాలి. చిన్న పిల్లల నుంచి 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు నా దగ్గర మా హాస్పిటల్లో ఒక 3 రోజులు మీరు ఉండండి. ఎట్లాంటి కేసెస్ ఉన్నాయి బెట్టింగ్లో మీకు తెలుస్తుంది. ఏమైతే చేప కింద నీరులాగా పారుకుంటూ వెళ్ళిపోతుంది. అది పేరెంట్స్కి తెలియడం లేదు, ఫ్యామిలీకి తెలియడం లేదు, స్కూల్లో తెలియడం లేదు. అన్లెస్ వాళ్ళ డాడీకి ఒక మెసేజ్ 5 lakhs వెళ్ళిపోయింది, 10 lakhs వెళ్ళిపోయింది, ఆ మెసేజ్ వచ్చేతరకు వాళ్ళకి తెలియట్లేదు. ఎక్స్ట్రీమ్ స్టేజ్లో తెలుస్తూ ఉంది. సమాజంలో ఈ డ్రగ్స్ కానీ బెట్టింగ్ కానీ చాలా ఏమంటాం, ఒక పాండమిక్, ఒకప్పుడు కరోనా ఏ విధంగా, కోవిడ్ ఏ విధంగా అయితే మన కంప్లీట్గా ఒక భయాందోళనకు గురి చేసిందో, ఆ కోవిడ్ ఎట్లయితే సైలెంట్గా కోవిడ్ మనకు కళ్ళ ముందు కనిపించినట్టు చేసింది. ఈ ఏమంటాం, ఈ బెట్టింగ్ అండ్ ఆల్కహాల్ అండ్ ఈ డ్రగ్స్, గంజాయి అండ్ రకరకాల అడిక్షన్స్ చేప కింద నీరులాగా తెలియకుండానే ఆ యొక్క పాండమిక్ని క్రియేట్ చేస్తుంది. దీనివల్ల మన యొక్క యువత, రాబోయే తరం చాలా ఇబ్బందులు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు దీన్ని గమనించి అప్పటికప్పుడే ట్రీట్మెంట్స్, వండర్ఫుల్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి. ఈ ట్రీట్మెంట్స్ తీసుకొని వాళ్ళు బయటపడే విధంగా చేసుకోవాలి. అండ్ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే అడిక్ట్ అవుతారో, ఎవరైతే ఈ ప్రలోభంలో గురవుతారో వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవడానికి సహకరించారో, వాళ్ళ యొక్క ఫ్యామిలీ లేదా వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళకి నచ్చజెప్పి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి దాని నుంచి డీటాక్సిఫై చేయడం కానీ, అడిక్షన్ చేయడం కానీ చేయడంలో వాళ్ళ యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అండ్ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ముందరికి వస్తే వాళ్ళ యొక్క ఫ్యూచర్ తరాన్ని ఒక సరైన గాడిలో పెట్టిన మంచి వ్యక్తులుగా తయారవుతారు. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. రమణమూర్తి గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. నమస్తే సార్. నమస్తే రమణమూర్తి గారు, చెప్పండి. సార్ నాకు ఈ స్పైన్ సర్జరీ అయింది. సైకోసిస్ దగ్గర మందులు వాడుతున్నా సార్. ఇప్పుడు నిద్ర పట్టట్లేదు అసలే. టాబ్లెట్స్ కూడా 30 mg వేసుకుంటున్నా. అసలు నిద్ర రావట్లేదు, బాడీ రిలాక్స్ అవుతలేదు సార్. మీకు ఆల్కహాల్ అలవాటు ఉందా అండి? మందు అలవాటు ఉందా? మందు అలవాటు ఉండే. ఇప్పుడు 8 ఏళ్ళు అయింది సార్. టాబ్లెట్లు వాడిన కానీ బంద్ చేసినాం. ఓకే, సర్జరీ ఎప్పుడైందండి? సర్జరీ 4 సంవత్సరాలు అవుతుంది సార్. 4 సంవత్సరాల నుంచి నిద్ర పట్టట్లేదా?
టాబ్లెట్లు వేసుకున్నప్పుడు షాక్ వచ్చినట్టు అయ్యాయి సార్, నిద్ర పోనీయకపోయింది. సో ముఖ్యంగా ఈ స్లీప్ ఇష్యూస్, ఈ ఆల్కహాల్ అడిక్షన్ ఎట్లాగో స్లీప్ ఇష్యూస్ ఇంకా విపరీతంగా ఉంది. ఆ స్లీప్ ఇష్యూస్కి చాలామంది ఏంటంటే ఆర్ఎంపీ లోకల్లో ఉన్న చాలామంది డాక్టర్స్ బెంజోడైజెపిన్స్ అనే డ్రగ్ ఇచ్చేసి ఆ టెంపరీగా ఒక నెల రోజులు అద్భుతంగా నిద్ర వస్తుంది. కానీ ఆ నెల రోజుల తర్వాత మళ్ళీ అదే నిద్ర రావాలంటే ఆ ట్యాబ్లెట్ డోస్ పెంచాలి. ఆ విధంగా ఏమవుతుందంటే ఒక 3-4 ఇయర్స్ కంటిన్యూస్గా ట్యాబ్లెట్ మీద డిపెండెన్స్ అయినప్పుడు ఆ బెంజోడైజెపిన్ అడిక్షన్ అనేది కూడా ఒక రకమైన ఇష్యూయే. అది లేకపోతే నిద్ర రాదు. మెడిసిన్ మందులు వేసుకోకుంటే నిద్ర రాదని చెప్తారు చూడండి, అది బెంజోడైజెపిన్ అడిక్షన్. సో అది చాలా సీరియస్ ఇష్యూ. ఈ బెంజోడైజెపిన్ అడిక్షన్లో పడకండి. ఈ బెంజోడైజెపిన్స్ కాకుండా, ఈ అడిక్ట్ అయ్యే మందులు కాకుండా, అడిక్ట్ కాకుండా కూడా మెలటోనిన్ అనే హార్మోన్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఒక బయోలాజికల్ ప్రాసెస్లో ఒక నార్మల్ స్లీప్ సైకిల్ ప్యాటర్న్ సెట్ చేసే విధంగా ఈ రోజుల్లో ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అది సరైన డాక్టర్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్ చేసుకోండి. వాళ్ళకైతే దాని వెనకాల ఉన్న సైన్స్ మీకు ఎందుకు వస్తుంది. ఒక నిద్ర రావట్లేదు అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఇష్యూ ఉంటేనే. మనకు బాడీలో నొప్పి వస్తుందంటే ఏదో బాడీలో ఏమో తేడా అవుతుందని మన యొక్క బాడీ ఇచ్చే సిగ్నల్. అండ్ అదేవిధంగా మనకు నిద్ర రావట్లేదంటే మన బ్రెయిన్లో, మన మైండ్లో ఏదో ఒక ఇష్యూ ఉంది అని ఇచ్చే సిగ్నల్. సో మన బాడీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. నొప్పి వచ్చినా, నిద్ర రాకపోయినా, ఏదొచ్చినా బాడీ చెప్తుంది ఏంటంటే నీ లోపల ఏదో ఇష్యూ ఉంది, అది సరి చేసుకోవాలి. సో ఆ సరి చేసుకోవాల్సిన విధానాన్ని చాలామంది రాంగ్ రూట్లోకి తీసుకోపోతున్నారు. ఆ సరి చేసే విధానం కరెక్ట్ కనుక తీసుకెళ్తే 100% పాజిటివ్ రిజల్ట్స్ ఉంటుంది. అండ్ అద్భుతమైన ట్రీట్మెంట్ పొంది వాళ్ళు ప్రతి సమస్యకి ఈ రోజుల్లో సమాధానం ఉంది. ప్రతి సమస్యని ఇంకో సమస్య చేసుకోకండి. రైట్. ఉదయ్ గారు, మనం చూసుకుంటే డ్రగ్స్ ఒక్కసారైనా తీసుకోవాలి అనే ఒక ఆలోచన మనిషికి వచ్చినప్పుడు అది చాలా ఎడిక్ట్ అయిపోయి అది ఇంకాస్త ఆ ఒక్క ఆలోచనే చాలా డేంజర్గా మారిపోతుంది. అసలు ఎందుకు అలా మారుతుందంటారు? నేను అదే చెప్పాను కదా, మనం ఎప్పుడైతే ఫస్ట్ షాట్ ఆఫ్ డ్రగ్ తీసుకుంటామో, ఎప్పుడైతే మన హై ఇస్తుంది డ్రగ్ అనేది, ఏంటంటే బ్రెయిన్లో ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్నీ ఇట్లా ఒకటేసారి ర్యాంపాంట్గా ఫైర్ అవుతాయి. అప్పుడు చాలా అలర్ట్నెస్ పెరగడం, వాళ్ళ గుండె వేగం పెరగడం, వాళ్ళు చాలా కాన్షియస్గా ఉండడం, ఎనర్జెటిక్గా ఉండడం, ఇవన్నీ ఉంటాయి. సో ఈ డ్రగ్స్ వల్ల ఏమవుతుందంటే ఒక నార్మల్ వ్యక్తి కూడా ఒక రేజ్ బిహేవియర్ అంటారు. అంటే అరే ఇంత సున్నితమైన మనిషి ఈ మత్తు పదార్థాలు తీసుకున్న తర్వాత, ఈ ఆల్కహాల్ తీసుకున్నాక ఏంటి ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడు. అండ్ ఆ బిహేవియర్లో ఎంతోమంది కొట్లాటలకు వెళ్ళడం, ఆ కొట్లాట పడి అనుకోకూడదు జరగడం, వాళ్ళ అల్టిమేట్గా జైలుకి ల్యాండ్ అవ్వడం. ఈ రోజుల్లో ఖైదీలుగా ఉన్న 80% మంది ఖైదీలకు ముఖ్య కారణం మందు లేదా అడిక్షన్. ఆ మత్తులో తెలియకుండా చేసిన సమయంలో వాళ్ళు జీవిత ఖైదీ అనుభవిస్తూ ఉన్నారు. సో ఈ అడిక్షన్ ఈజ్ ఏ కాంప్లెక్స్ డిజార్డర్. ఇది ఒక్క సిట్టింగ్లో ఇట్లా కేవలం ఇట్లా అవుతుంది, దీనివల్ల ఇట్లా వస్తుందని చెప్పలేం. ఫస్ట్ ఎట్లా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుంది. మనుషులు అన్నాక ప్రాబ్లమ్స్ 100% వస్తాయి. కానీ ఆ ప్రాబ్లమ్ని ట్యాకిల్ చేసే విధానంలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. నెగిటివిటీని తీసుకుంటారు. ఆ నెగిటివిటీలో రకరకాలుగా ఉంటుంది. ఒకరు మందు, ఒకరు డ్రగ్స్, ఒకరు మొబైల్ అడిక్షన్, ఒకరు మరి ఇంకా వేరే వేరే రూట్స్లోకి వెళ్తారు. సో ఒక్కో రూట్ అల్టిమేట్గా ఎక్కడికో తీసుకెళ్ళి వాళ్ళ యొక్క కంప్లీట్ ఈ స్ట్రక్చర్ అనేది డిస్టర్బ్ అవుతుంది. పాజిటివ్ వేలే వెళ్ళి ఆ సమస్యను సాల్వ్ చేసుకుందాం అని అనుకున్నా కానీ ఈరోజు చాలామందికి ఆ నాలెడ్జ్ అనేది లేదు సమాజంలో. వాళ్ళ యొక్క ఫ్రెండ్స్కి కూడా అంతే నాలెడ్జ్ ఉంటుంది. ఎప్పుడైతే ఒక నాలెడ్జబుల్ పర్సన్తో చెప్తారో అప్పుడు ఒక కొత్తదనం నేర్చుకుంటాం. కానీ ఈ రోజుల్లో అది ఎవరికి లేదు. అందరు కామన్ సేమ్ నాలెడ్జ్ ఉంది ఈ సెగ్మెంట్లో. అందుకని ఎవరికి దీన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలో తెలియట్లేదు. సో ఈ ట్యాకిల్ చేయడానికి సైకియాట్రిస్ట్ డాక్టర్స్ ఉన్నారు. సైకియాట్రిస్ట్ డాక్టర్స్ విల్ హెల్ప్ యూ టు గెట్ అవుట్ ఆఫ్ దీస్ అడిక్షన్స్. అండ్ అడిక్షన్స్ ఆర్ కిల్లింగ్ their family and culture and everything. ఓకే. ఉదయ్ గారు,
మనం ఎడిక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎడిక్షన్ అనేది మనకి స్టార్ట్ అయింది అనే దాన్ని మనం ఎలా సైన్ చేయొచ్చు, అంటే ఎలా గుర్తించవచ్చు, దాన్ని మనము ఫస్ట్ స్టేజ్లోనే మనం దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అంటారా? ఎస్, సింపుల్ అండి. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ నేను మా జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, రెగ్యులర్గా ఒక పెగ్ తీసుకున్న తర్వాత నిద్ర వచ్చే వాళ్ళు ఒక 2 నెలల తర్వాత అదే ఒక పెగ్ ఆఫ్ అదే ఎంతైతే ఎంఎల్ తీసుకుంటారో అప్పుడు నిద్ర రాకుండా ఇంకొంచెం డోస్ పెంచాలి. అట్లా డోస్ పెంచి 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 రెగ్యులర్గా ఒక 180 ml అంటే క్వార్టర్ లేదా హాఫ్ రెగ్యులర్గా తీసుకుంటూ, అది లేకపోతే చేతులు వణకడం, చెమట రావడం, వామిటింగ్స్ రావడం, మోషన్స్ రావడం, కళ్ళు తిరగడం, ఫిట్స్ రావడం, డబ్బు ఎక్కువగా దాని మీదనే ఖర్చు పెట్టడం, హెడేక్ రావడం, తినకపోవడం, బ్లడ్ తగ్గడం, దాని తర్వాత బీపీ, డయాబెటీస్ ఇట్లాంటివి రావడం, ఇవన్నీ అడిక్షన్కి అడిక్షన్, సైన్స్ ఆఫ్ అడిక్షన్. ఈ సైన్స్ ఆఫ్ అడిక్షన్స్ వచ్చినప్పుడు వెంటనే అడిక్షన్ చేసుకోవాలి, లేకపోతే ఏంటంటే చాలా కష్టం. ఓకే, సో మొత్తానికి మనము ఒక వ్యక్తి ఒక మనకి బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి వాటి నుంచి బయటపడాలి అంటే మనము ఎట్టి పరిస్థితుల్లో అడిక్షన్ నుంచి బయటపడాలి. సో దీని గురించి మనము అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే దానికి అంటే ఫస్ట్ సెకండ్ స్టేజ్లోనే మనం దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అంటారు? ఎస్, సో నేనేమంటున్నానంటే, ఏదైతే ఈ డ్రగ్స్ తీసుకున్నప్పుడు కానీ ఈ యొక్క అలవాట్లు తీసుకున్నప్పుడు కానీ ఏదైతే మనకు ఆ ఎనర్జీ వస్తుందో అదే ఎనర్జీ ఇంకో విధంగా పొందాలి. అంటే ఫిజికల్ వర్కౌట్ చేయడం రెగ్యులర్గా, బాడీని స్ట్రెస్లో పెట్టడం, అంటే మెంటల్ స్ట్రెస్ కాకుండా ఫిజికల్ స్ట్రెస్లో పెట్టడం, అండ్ అదేవిధంగా ప్రాపర్ డైట్ తీసుకోవడం, అండ్ అదేవిధంగా కెరీర్ ఫోకస్డ్గా ఉండడం, ఒక గోల్ డైరెక్టెడ్గా ఉండడం, అండ్ పాజిటివ్ ఫ్రెండ్ ఎకోసిస్టమ్ని పెట్టుకోవడం, అండ్ ఫైనాన్షియల్ జీవితంలో వేగంగా ముందరికి వెళ్ళాలి, డబ్బులు విపరీతంగా సంపాదించాలి, రాంగ్ వేలో సంపాదించాలి అనే ఆలోచన పక్కన పెట్టడం, అండ్ సెల్ఫ్ కంట్రోల్గా ఉండడం, ఇట్లాంటివి చేస్తూ ముందరికి వెళ్తే 100% వీటి నుంచి బయటపడవచ్చు. సో ఫైనల్ క్వశ్చన్, మనము ఎడిక్ట్ అయ్యాము, అడిక్షన్ నుంచి బయటికి రావాలంటే మనకి ఓన్గా మనము రియలైజ్ అవ్వడం బెటర్ అంటారా? ఫ్యామిలీ నుంచి మనం కానీ సమాజం నుంచి కానీ ఏదో ఒక మోరల్గా తీసుకొని దాని నుంచి మనం రియలైజ్ అవ్వి బయటికి రావడం ముఖ్యమంటారా? 100% వాళ్ళు రియలైజ్ అయ్యే స్టేట్లో ఉండరు అడిక్ట్ అయిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ ఉంటారు. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ ఉన్న వాళ్ళు రియలైజ్ అవ్వడం చాలా కష్టం. సో ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని, ఫ్యామిలీ ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి దాని నుంచి అడిక్షన్ నుంచి బయటపడే విధంగా ఫ్యామిలీ ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకొని ముందరికి రావాలి. రైట్, నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో మీరు చెప్పినట్లు అడిక్షన్ అనేది చాలా మంది సఫర్ అవుతున్న విషయం. వీటన్నిటి నుంచి బయటకు రావడానికి ఇది ఒక పెద్ద టాపిక్గా ఉంది. మనం రోజు చర్చించుకున్నా కూడా ఇంకా వస్తూనే ఉంటుంది దీని గురించి. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్.